జగనన్న కాలనీలో స్థలాలు పొందిన వారికైతే ఇది వెరీ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలండి. వెరీ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోక తప్పదు. జగన్ ఇచ్చిన ఇంటి స్థలాలు వెనక్కి తీసుకోబోతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. వైసీపీ హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలపై ఫోకస్ పెట్టిందండి కూటమి ప్రభుత్వం. జగన్ ఇచ్చిన ఇంటి స్థలాలని అమ్మినా కొన్నా వెనక్కి తీసుకోవాలని సంచలన నిర్ణయం అయితే తీసుకుంది ప్రభుత్వం. అప్పట్లో అనర్హులకు ఇళ్ల పట్టాలు పొందారని ఆరోపిస్తున్న కూటమి సర్కార్ ఈ మేరకైతే ఈ నిర్ణయం తీసుకుంది. ఇది సంచలన నిర్ణయం అని చెప్పక తప్పదు. అప్పటి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు పొందిన అనర్హులను గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేసింది. ప్రభుత్వం అనర్హులను అని తేలితే వారి ఇళ్ల పట్టాలను రద్దు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు ఏపీ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి అయితే ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం అండి. 15 రోజుల్లోనే అనర్హులను గుర్తించే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించిందని ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ఇళ్ల పట్టాల రద్దుకి ప్రభుత్వం ఎక్కువ గడువు ఇవ్వకపోవడంపై చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఇళ్ల పట్టాలు పొందేందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నాయని లబ్ధిదారులు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లబ్ధిదారులు సరైన ఆధారాలు చూపించకపోతే ఇళ్ల పట్టాలు రద్దు అవుతాయని హెచ్చరిస్తున్నారండి అధికారులు. ఇక లబ్ధిదారులు మాకు హక్కు ఉంది అని నిరూపించుకోవడానికి కొన్ని అయితే తప్పనిసరిగా పత్రాలు కావాలని చెప్తున్నారు. అందులో ఒకటి తెల్ల రేషన్ కార్డు. ఇళ్ల పట్టాలు పొందిన వారికి అంతకుముందు ఇల్లు లేదా స్థలం ఉండకూడదని నిర్దేశితమైనటువంటి వ్యవహారం. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తే మటుకు ఇంటి వద్ద రద్దు చేస్తారు. కారు లాంటి 4 చక్ర వాహనాలు, ఇండ్ల స్థలం రద్దు చేస్తారు. కుల ధృవీకరణ పత్రంలో తేడాలున్నా కూడా రద్దు చేస్తారు. కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మందికి పట్టాలు ఉన్నా ఒకరికి మాత్రమే ఉంచి మిగతా వారికి రద్దు చేస్తారు. మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే అందరికీ వర్తిస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని అమ్మితే వారికి రద్దు చేస్తారు. అమ్మిన స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది అని చెప్తున్నారు. వైసీపీ హయాంలో అనర్హులు చాలా మంది ఇళ్ల పట్టాలు పొందారని, కొంతమంది ఇంట్లో 2, 3 కూడా ఇళ్ల పట్టాలు ఉన్నట్లు గుర్తించారని ప్రభుత్వం వారైతే చెప్తున్నారు. అలానే చాలా మంది పట్టాలు పొంది స్థలాల్ని ఇతరులకు అమ్మేశారని కూడా విమర్శలు ఉన్న క్రమంలో ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం కీలకంగా మారిందండి. ఏది ఏమైనా అనర్హులకి స్థలం తీసుకొని దాన్ని అమ్ముకొని లబ్ధి పొందిన వారికి ఇది షాక్ అనే చెప్పాలి. ఏది ఏమైనా అర్హులకి అందకుండా వైసీపీ ప్రభుత్వంలో అనర్హులకు ఇంటి స్థలాలు అందాయనే విషయం మనం మీడియా మాధ్యమంలో, సోషల్ మీడియాలో విన్నదేనండి. చూద్దాం ముందు ముందు ఈ విషయంలో మన కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.